హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తానంటే, ఇప్పుడు సిద్ధ వాళ్ళకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎంత ర్యాంక్ మినిమం ఉండాలో చెప్తాను చూడండి. మీకు ఇంత ర్యాంక్ ఉంటే మీరు ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తే ఇంత ర్యాంక్ లోపల అదే ఉన్న ర్యాంక్ లోపల కానీ మీరు కానీ పార్టిసిపేట్ చేశారనుకోండి మీకు సీట్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చెప్తాను చూడండి. మొత్తం ఓపెనింగ్ ర్యాంక్ తోటి మీకు పని లేదు. క్లోజింగ్ ర్యాంకు ఎంత ర్యాంక్ తోటి ఆ కాలేజ్కి క్లోజ్ అవుతుందో చూసుకోండి. అంత మట్టుకే, మీరు ఇంకెక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ప్లీజ్ మీరు ఒకవేళ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, ఇంకా పెట్టకపోతే వెళ్ళి పెట్టండి. దీని తర్వాత సిద్ధ మన లోకల్ ఆంధ్ర తెలంగాణ కట్ ఆఫ్ ఎంత ఉందో చెప్తాను. ఫస్ట్ ఇది ఆల్ ఇండియా కట్ ఆఫ్ చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా ఏమంటారు, ఆంధ్ర తెలంగాణకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. ఓకేనా? ఈ లోపల ఆల్ ఇండియా స్టార్ట్ అయింది కాబట్టి ఇది కట్ ఆఫ్ చూస్తే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారని సిద్ధాకు కూడా చెప్తున్నాను. చూడండి, గవర్నమెంట్ సిద్ధ మెడికల్ కాలేజ్ చెన్నై, ఇది తమిళనాడులో ఉంది. కాలేజ్ ఎలా ఉండిద్దంటే అసలుకి ఎక్సలెంట్ కాలేజ్. మీరు కళ్ళు మూసుకొని ఈ కాలేజ్కి వెళ్ళొచ్చు. ఓకేనా? నేను అన్నిటికీ చెప్పట్లేదు, ఇది బాగుందని చెప్పాను అంతే. మళ్ళీ ప్రతిదీ బాగుందని ఏం చెప్పను నేను. ఓకేనా? బాగలేదని చెప్తాను. ఒకవేళ మీరు వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కాలేజ్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది. ఓబీసీ వాళ్ళకి 2,40,937, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2,11,764, ఓపెన్ కేటగిరీ 1,22,679, ఎస్సీ వాళ్ళకి 2,50,177, ఎస్టీ వాళ్ళకి 4,88,685. ఓకేనా? నెక్స్ట్ గవర్నమెంట్ సిద్ధ మెడికల్ కాలేజ్ తిరువనవేలి, తమిళనాడు. ఇది ఓబీసీ వాళ్ళకి వచ్చేప్పటికి 1,33,488, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేప్పటికి 4,37,664, ఓపెన్ వాళ్ళకి 2,12,419, ఎస్సీ వాళ్ళకి 3,65,576, ఎస్టీ వాళ్ళకి 5,99,440. ప్లీజ్ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి, లేదా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మీకు ఈ పీడిఎఫ్ కనిపించింది. సెర్చ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పీడిఎఫ్ పెట్టాను నేను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మినిమం ఒక 50 లైక్స్ అన్నా ఇవ్వండి ప్లీజ్. నేను ఇంకా ఎక్కువ చేస్తాను. ఇంకా యునాని సిద్ధ, అంతకుముందు బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ వాటి మీద కూడా చేశాను. యునాని సిద్ధ వాటి కట్ ఆఫ్స్ కూడా చేస్తాను. ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకైతే నా ఛానల్లో ఉండే కంటెంట్ నచ్చిద్ది అని నేను నమ్ముతున్నాను. మీకు కూడా నచ్చిద్ది. ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ, ఇది చెన్నైలో ఉంది, తమిళనాడు. ఓకేనా? క్లోజింగ్ ర్యాంక్ వచ్చేప్పటికి 1 lakh, ఓబీసీ వాళ్ళకి 1,30,595. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ చెన్నై, ఇది కూడా తమిళనాడు, సారీ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6,35,961, ఓపెన్ వాళ్ళకి 1,91,976, ఎస్సీ వాళ్ళకి 2,85,133, ఎస్టీ వాళ్ళకి 4 lakh, చూడండి ఇక్కడ 4 lakh, ఇది ఇక్కడ 4,41,599. ఈ 3 కాలేజీలు మాత్రం ఆల్ ఇండియా కౌన్సిలింగ్ని ఆఫర్ చేస్తున్నాయండి. చూడండి, ఏమేంటంటే మొత్తం తమిళనాడులోనే ఉన్నాయి. ఇంత మట్టికి ఈ 3 కాలేజీలు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ని ఆఫర్ చేస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కౌన్సిలింగ్లో పెట్టుకోండి. ఓకేనా? ప్లీజ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళండి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళటం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ బెనిఫిట్స్ ఏంటి అయ్యి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువైంది కదా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని అయితే మీరు రాసుకొని పెట్టుకోండి. 10 దాకా వీడియో చూసే అవసరం ఉండదు. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.